దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన యోగాంధ్రకు ఏపీ గవర్నర్ సహా పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. యోగాంధ్రకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యోగా స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరైన లక్షలాది మంది యోగా సాధకులతో కలిసి ప్రధాని సహా ప్రముఖులంతా యోగాసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్ నుంచి భోగపురం వరకు సముద్ర తీరం ఈ కార్యక్రమానికి వేదికగా మారింది. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ శాంతి, సుస్థిరతకు యోగాను సాధనంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా యోగాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్లోబల్ వైద్య కేంద్రంగా భారత్ ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. యోగా సాధనతో అంతర్గత శాంతి పొందే స్థాయి నుంచి ప్రపంచ భాగస్వామ్యాలకు బాటలు వేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యోగా ద్వారా నేను అన్న భావన నుంచి మనం అనే భావనకు దృక్పథం మారుతోందని, మానవత్వాన్ని పెంచుతుందని అన్నారు. मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है. जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है, तभी पूरी मानवता का हित होता है. कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है. ऐसे में योग से हमें शांति की दिशा मिलती है. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ యోగాను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి చేసిన కృషి వల్ల యోగా నేడు ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టేందుకు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. Our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును అధిగమించింది. విశాఖ యోగా కార్యక్రమంలో లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఈ మేరకు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ధ్రువపత్రాలను మంత్రి నారా లోకేష్, సిఎస్ విజయానందులకు అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.